డియర్ స్టూడెంట్స్, మరి ఈరోజు ఈ వీడియోలో మనకి కంబైన్డ్ యూనిడైరెక్షనల్ అంటే డైమెన్షన్ అని మనం బ్రేక్ చేసుకుంటాము సెంటర్కి. సో కంబైన్డ్ అన్నాడు అంటే మనము ప్యారలల్ అండ్ చైన్ రెండు కూడా కలిపి ఈ క్వశ్చన్కి మనం డ్రా చేసుకోవచ్చండి. సో మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ ఎంత ఇచ్చాడంటే అండి, సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు లెంత్ ఎంత ఇచ్చాడంటే 64 mm ఇచ్చాడండి. లెంత్ వచ్చేటప్పటికి 64 mm ఇచ్చాడు. హైట్ చూసుకుంటే 9 + 25 + 10. సో ఓవరాల్ హైట్ వచ్చేటప్పటికి 25 + 10 35, 35 + 9 44. సో ఈ విధంగా మనకి హైట్ ఇచ్చాడండి. నెక్స్ట్ వన్ ఇక్కడ 9 mm అండ్ ఈ పోర్షన్ ఎంత అని మనము గమనించగలిగితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 25 mm ఇచ్చాడు. అప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు కూడా ఎంత అవుతుందండి, 25 mm అవుతుంది అనమాట. అంటే 25 + 25 50, 50 + 14 64 సరిపోయింది, లెంత్ సరిపోయింది. అండ్ హైట్ చూసుకుంటే మరి ఈ పాయింట్ ఎంత ఇచ్చాడంటే అండి 9 mm 10 mm ఇచ్చాడు. అండ్ ఈ బాటమ్ వచ్చేటప్పటికి 9 mm ఇచ్చాడు. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 30 mm ఇచ్చాడు. అండ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఇది 8 mm అండి, ఇది 8 mm. ఓకే, కనబడట్లేదు అనుకుంటా, ఇది 8 mm. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 8 mm అయినప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు కూడా ఎంత అవుతుందండి, 8 mm అవుతుంది. సో ఫైనల్గా మనకి డైమెన్షన్స్ అన్నిటిని కూడా మనము అబ్జర్వ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు రీడ్రా చేద్దాం. ఎలా డ్రా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ డ్రా చేసుకుందామండి 64, హైట్ 9 mm డ్రా చేసుకుందాం. సో బేస్ డ్రా చేస్తున్నాను 64 mm. ఓకే, 64 mm బేస్ డ్రా చేశాను. అండ్ హైట్ వచ్చేటప్పటికి ఎంత అంటే అండి, 9 mm. సో 9 mm కాబట్టి ఇక్కడ హైట్ 9 mm డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ వన్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత 25 mm. ఓకే, 25 mm డ్రా చేశాను. అండ్ అగైన్ ఈ హైట్ ఎంత అంటే అండి 25. సో 25 గమనిస్తున్నారు లేదో, సో 25 ఉంది. సో 25 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 25 డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ అగైన్ ఈ పాయింట్ నుంచి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత అంటే అండి 8 mm. సో పైన ఇచ్చాడు కదండి 8 mm డ్రా చేద్దాము. ఇదిగోండి 8 mm డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ వన్ హైట్ ఇది 10 mm ఇచ్చాడు. 10 mm తర్వాత ఈ పాయింట్ ఎంత అంటే అండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అంటే అండి 30 mm. ఓవరాల్గా 30 mm ఇచ్చాడు. ఓకే, 30 mm ఇచ్చాడు. మళ్ళీ డౌన్కి 10 mm, మళ్ళీ లోపలికి. సో అక్కడ మనం 8 mm అయితే డ్రా చేసాము, ఇక్కడ కూడా 8 mm, 5, 6, 7, 8 mm డ్రా చేస్తాము. అండ్ డౌన్కి అగైన్ 25 mm డ్రా చేస్తాము. అండ్ ఇటువైపు ఎంత అంటే అండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత అంటే 25 mm. సో మళ్ళీ ఇటువైపుకి 25 mm డ్రా చేస్తాము. ఫైనల్గా వచ్చేటప్పటికి ఈ పాయింట్ జాయిన్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనము ఐ ఛానల్ అంటారండి దీన్ని. ఐ ఛానల్ మనం డ్రా చేసాము. మరి డైమెన్షనింగ్ ఇవ్వడం చూద్దాం. డైమెన్షనింగ్ వచ్చేటప్పటికి కంబైన్డ్ యూనిడైరెక్షనల్ అండి. కంబైన్డ్ యూనిడైరెక్షనల్ కాబట్టి నేను బేస్కి వచ్చేటప్పటికి ప్యారల్ ఇచ్చుకుంటున్నాను. అండ్ హైట్ వచ్చేటప్పటికి చైన్ ఇస్తున్నాను. కంబైన్డ్ కాబట్టి సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటున్నాను. వెరీ లైట్గా డ్రా చేయండి. యూనిడైరెక్షనల్ కాబట్టి సెంటర్ లైన్ బ్రేక్ చేస్తాము. ఓకే, సెంటర్ లైన్ బ్రేక్ చేసుకున్నామండి. $25 mm. నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి కూడా మనము ఈ విధంగా ఇచ్చుకుంటాము. 25 + 4 39 mm అండి, 14 mm ఇది. ఓకే, $39 mm. అండ్ ఫైనల్గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఇచ్చుకుంటున్నానండి.
39 + 25 64 mm అండి. ఓకే, 64 mm బేస్ ఇచ్చేసుకున్నాను. ఈ విధంగా బేస్ 64 కాబట్టి 64 చూపించాను. ఇప్పుడు నేను కంబైన్డ్ యూనిడైరెక్షనల్ కాబట్టి నేను హైట్ చైన్లు ఇచ్చుకుంటానండి. ఓకే, ఓకే. సో యూనిడైరెక్షన్ కాబట్టి మనము వెర్టికల్గా ఇచ్చుకుంటాము. పొజిషన్ ఎలా ఉన్నా సరే. ఇది ఎంత అంటే అండి 10 mm. నెక్స్ట్ వన్, సో ఈ పాయింట్ ఎంత అంటే అండి 25 అండ్ ఫైనల్గా ఇది 9 mm. సో ఈ విధంగా ఇచ్చుకుంటామండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 30 mm చూపించాలి కాబట్టి, సో ఈ 30 mm మనం ఎగ్జాక్ట్ పొజిషన్ కూడా చూపించాలి కాబట్టి ఈ 30 mm కూడా మనం మెన్షన్ చేసుకుంటాము. డైమెన్షన్ లైన్ బ్రేక్ చేయాలి కదండి మధ్యలోకి. డైమెన్షన్ లైన్ బ్రేక్ చేశాను. సో ఇంత లైన్స్ కూడా డ్రా చేయకూడదు. జస్ట్ ఎక్స్టెన్షన్ లైన్ ఒక 2 mm 3 mm ఎక్స్టెన్షన్ చేసుకోవడం అండి 30 mm. ఓకే అండి, సో ఈ విధంగా మనం మెన్షన్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.